అండ్ ప్రీతి సుందర్ గారి మాటలు విందాం ఇప్పుడు. Media Andarki, thank you so much for joining here, Andy. And special thanks to Deepthi and Dhruva. We are friends since pretty long time. I don't want to tell how long because Drishti Tagli Potadi Kabatti. And thank you so much for always including me in all your movies. So, Big Hit Lo, this is the second movie. And I'm seriously feeling so proud. ఎక్కడి నుంచి ఎక్కడ వీళ్ళు వెళ్తా ఉన్నారని ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ టు సీ బికాస్ మేము డెల్లో పనిచేసినాం. వీ వర్క్ టుగెదర్ అండ్ దట్ టైమ్ ధ్రువ అండ్ దీప్తి, దీస్ ఆర్ ద పీపుల్ హూ హెల్ప్ మీ టు కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఈవెన్ సంజయ్. And today I'm feeling very happy that I'm sharing screen with you, Sanju. This is the second movie actually with Sanju because we have worked in S5. And thank you so much for calling me here and making me a part of all your promotions, like how he did in Kerosene, same here as well. So thank you so much, Andy. All I can say is all the very best for our movie Kalinga and all of us here, and Pragya, you also. I wish this movie will give you a lot of success. So all the best. And also for producers and director Dhruva, this movie should bring you a lot of money and at the same time fame. Thank you. థ్యాంక్ యూ ప్రీతి గారు. శ్రీమణి గారు అండ్ పూర్ణిమ గారు ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా సంజయ్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. ఇలాంటి నేటివ్ అండ్ న్యాచురల్ సబ్జెక్ట్స్ కి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంటున్నారు సంజయ్ గారు. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు సంజయ్ కృష్ణ. ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. అంటే కిరోసిన్ రిలీజ్ అయ్యి 2022 లో రిలీజ్ అయింది. ఆ 2 years ఆఫ్ హార్డ్ వర్క్, రీసెర్చ్, స్లీప్లెస్ నైట్స్. ధ్రువ గారు, వి రియల్లీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ నీ హార్డ్ వర్క్ స్క్రీన్ పైన కనిపిస్తుంది టీజర్ రిలీజ్ అయిన తర్వాత. బిలీవ్ మీ గైస్, music went really well, sir. Thank you so much for the music. And I had a separate track and I loved it. And chala bagundi, నాకు separate track ఇచ్చారు. And whole team 24 craft people day and night work చేసి ఒక ప్రాజెక్ట్ ని ఇంతవరకు తేయడానికి చాలా కష్టపడ్డారండి. Yes, and finally decision is in the hands of audience. Please do watch in theaters because you will have the best experience ever. Nannamandi, I love the movie. We watched the movie before and I totally appreciate the whole team who worked, crew, directors, cast and all the production, whole 24 craft people, because ఎంతో మంది హార్డ్ వర్క్ చేస్తే గానీ ఇలాంటి మూవీ రాదు. అండ్ ధ్రువ గారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్రూని తీసుకొచ్చి, టెక్నికల్ క్రూని తీసుకొచ్చి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి క్రౌడ్ కానీ ఇంత మంచి మూవీ చేయడం జరిగిందండి. ప్లీజ్ ఆడియన్స్, ప్లీజ్ డూ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. యూ విల్ హ్యావ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మీడియా పీపుల్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. అక్షయ్ రామ్ గారికి ఇచ్చేసేయండి, సినిమాటోగ్రఫర్, డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే మామూలుగా సినిమాటోగ్రఫర్స్ ఎండల్లో పని చేసి ట్యాన్ అయిపోవడం చూస్తుంటాం, కానీ ఇలా ఎలా అంటే నైట్ షూటింగ్ ఎక్కువ ఉండడం వలన మెయింటైన్ చేస్తున్నారా? ట్యాన్ అయిపోయాను చాలా. హలో, హాయ్, మై నేమ్ ఇస్ అక్షయ్ రామ్. I'm the director of photography for this Kalinga movie. సో కళింగ విజువల్ చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్రువ గారికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. అండ్ దీప్తి గారు, మా ప్రొడ్యూసర్ బుద్ధి అండ్ మై డార్లింగ్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో నేను కొంచెం నర్వస్ గా ఎందుకంటే సెట్ లో మైక్ పట్టుకొని సెట్ అంతా అల్లాడిస్తాం, స్టేజ్ మీద రాగానే కొంచెం షివరింగ్, బట్ ఓకే. బట్ విజువల్ గా చాలా బాగుంది ఈ మూవీ. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి, థియేటర్స్ కి వెళ్ళండి. అందులో మీరు అందరూ డెఫినెట్లీ లవ్ చేస్తారు. ఈవెన్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది బ్రో. మ్యూజిక్ అండ్ బీజిఎం ఎక్సలెంట్. నేను చూసాను, నా విజువల్స్ కి ఎంత బెస్ట్ ఇచ్చారో అంత బెస్ట్ ఇచ్చారు. యూ విల్ లవ్, ఎంజాయ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ రిఫర్ ఫర్ ఎవ్రీవన్. మీరు మళ్ళీ చూస్తారు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ 13th. థ్యాంక్ యూ సో మచ్. మైక్ మాదండి సార్.
థ్యాంక్ యూ. ఓకే, మరి ఎస్, కళింగ సినిమాని తన బీజిఎం తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళినటువంటి విష్ణు శేఖర గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్. Good evening, everyone. First of all, I would like to thank my director Dhruva sir for this wonderful opportunity, and Pragya ma'am also for the wonderful acting. Everyone is talking about the music. All praise to God. But a great music comes only when there is a great direction, a great DOP, great editing. So in that case, Kalinga is a very brilliant film, great visuals, great direction, great acting, great editing. Then only we can do a good background score for this movie. So in all aspects, it's very brilliant. And special thanks to Sanjay sir and Naren sir for the brilliant villainism throughout the movie. Then regarding the music, we tried the greatest thing which I could find in this movie is that a unique aspect is that it's about Pratingiri Mata. So that is never done in another film, I think. So we are the one who is telling about Pratingiri Mata first. And also I told Dhruva sir one thing, that the first scene starts with narration of Pratingiri Mata, and the scene also ends with that Pratingiri Mata. So it's all Mata universe, I think. So then I had very much great experience working with Dhruva sir, because we used to talk a lot. More than 5 months, I think we took for this background score. 2 animations are there, narrations, everything. So we recorded many live instruments for the movie. Once the BGM was done, so I asked Dhruva sir for some extra budget, so I could go for live instruments. And thanks to Preeti ma'am and Deepthi sir, Deepthi ma'am and Preeti, tension, yeah. So everything, they gave me the extra money so that I could go and take live strings, flute and other orchestra for that also. Thanks to my producers for that. And once again thanks to my dear Dhruva sir for wholeheartedly supporting me throughout the movie. Without you, nothing is possible, sir. Thank you so much. Thank you so much, Vishnu garu. We thoroughly enjoyed BGM in teaser and looking forward to enjoy the whole experience in theaters. And actually ఈ ఈవెంట్ కోసమే ఆయన కేరళ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ యాజ్ వెల్. అండ్ విశ్వకర్మ గారి మాటలు ఇప్పుడు విందాము. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. నమస్కారం అండి అందరికి. ధ్రువ గారితో సెకండ్ మూవీ కిరోసిన్ లో వారికి హెల్ప్ చేశాను ఆర్టిస్టులను తీసుకురావడానికి. యాక్చువల్గా నేను ప్రోగ్రామ్ కమిటీ మెంబర్, మినిస్టర్ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ధ్రువ ఈ కంటిన్యూషన్ లో ఇది సెకండ్ మూవీ. ప్రతి ఒక్కరికి సినిమా అనగానే అందులో కనపడాలని ఒకటి ఉంటుంది, పేరు చూడాలని. సడన్ సర్ప్రైజ్ కిరోసిన్లు ఇచ్చారు, అసలు నాకు తెలియదు, నా పేరు వేశారు. ఇది డైరెక్ట్ నా తెరపైన చూపిస్తున్నారు. సో నేను లాంచింగ్ బై ధ్రువ. థ్యాంక్ యూ ధ్రువ గారు. నేను కిరోసిన్ సినిమాలో ఒకటి చెప్పాను, నేను చాలాసార్లు సాయి కుమార్ గారిని చూసాను పోలీస్ క్యారెక్టర్ లో. మీకు జ్ఞాపకం ఉందో లేదు, నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, అప్పుడు కూడా చెప్పాను. సినిమాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలనే చాలా బాగా చూపించాడు. నేను అప్పుడు అన్నాను, నువ్వు కంటిన్యూ చేయి ఐపీఎస్ ఆఫీసర్ గా, ఒక కంటిన్యూషన్ ఉంటే బాగుంటుందని. అందులో క్లాస్ 1 ఇప్పుడు మొత్తం మాస్ 1 గా కనబడుతున్నాడు. దట్ ఇస్ ఎ గ్రేట్ ధ్రువ భాయ్. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ అండి అందరికి. మీ ప్రేక్షకులందరూ సినిమా థియేటర్లోకి వచ్చి టికెట్ పెట్టి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి హిట్ కావాలని, చిన్న సినిమా దగ్గర పెద్ద సినిమాలా కనబడాలి. దాదాపుగా నాకు సినిమాలా లేదు కానీ, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటే డెఫినెట్ గా అయితే పెద్ద సినిమా అవుతుంది, హిట్ అవుతుంది. చాలా మందికి ఇప్పుడు వచ్చే కళాకారులకు అన్ని సినిమా ఈ పనిచేసే చాలా మంది ఆర్టిస్టులకు అందరికి కూడా ఒక మంచి ఆర్థికంగా వాళ్ళు కూడా స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలండి. ధ్రువ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.